మీ అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి సంస్థ బీసీల గురించి అనేకమైనటువంటి స్టడీలు చేసి రీసెర్చ్ చేసి మనకు సరైనటువంటి సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నటువంటి ఒక ఈ బీసీ సాధికారిక సంస్థ యొక్క ఉన్నటువంటి కార్యవర్గానికి అందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జస్టిస్ ఎంఎన్ రావు గారు చాలా నిష్ణాతులు, చాలా వెరీ ష్రూడ్ పర్సన్, చాలా నిక్కచ్చిగా నిర్మమాటంగా చెప్పేటువంటి ఒక వారు న్యాయవేత్త. నిజంగా వారు బీసీలకు చాలా న్యాయం కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడి నిలబడినటువంటి మా వ్యక్తి శ్రీ జస్టిస్ ఎంఎన్ రావు గారని నేను ఈ సభాముఖంగా తప్పకుండా మనవి చేస్తా ఉన్నాను. అలానే బాబురావు వర్మ గారు, వారు నిస్వార్థమైనటువంటి సేవతోటి ఒక సేవాభావంతో ఇన్ని సంవత్సరాలైనా ఆయన యువకుడుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని బీసీల గురించి చాలా విజ్ఞానంతో వినయంతో పనిచేసేటువంటి నాయకుడు శ్రీ బాబురావు వర్మ గారని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరూ మనకు బీసీ యొక్క రత్నాలు. ఈ రెండు రత్నాలను మనం ఇవాళ మన మెడలో వేసుకొని మనము మన సమాజానికి గర్వంగా చెప్పుకున్నటువంటి బీసీ మహానుభావులను సన్మానించడం ఇది చాలా సంతోషకరమైన విషయమని నేను దేవేందర్ గౌడ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఎంఎన్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయినారని, ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయినా చెప్పినారు, వాస్తవమైన విషయం. కానీ నాకు నమ్మకం ఉంది, ఇప్పుడైనా బీసీలంతా ఏకమైతే తప్పకుండా రాబోయేది బీసీ ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ఐకమత్యము చాలా అవసరం. అలాగే వివిధ చేతి వృత్తులతో ఉన్నటువంటి వాళ్ళు, బీసీలో ఉన్నటువంటి వివిధ చేతి వృత్తులకు ఉన్నటువంటి ఒక వాటిని మనము ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మోడల్లో వచ్చింది. కమ్మరి, కుమ్మరి, కంసాలి, సాగలి, మంగలి, అలానే గొల్ల లేక గౌడ అనేకమైనటువంటి వృత్తులు ఏవైతున్నాయో ఈ వృత్తులన్నింటినీ కూడా మనము ఒకవైపు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవడం అంటే పరిశ్రమలు లేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఒక స్టార్టప్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టినారు. అంటే మనం కేవలం ఉద్యోగాల కోసం చేయి దాచేటువంటి అవసరం లేదు. మనమే మన వృత్తిని చాలా నిష్ణాతంగా టెక్నాలజీ పరంగా నేర్చుకొని మనం ముందుకెళ్తే మనమే ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు నేను బ్యాంకుల ద్వారా మీకు 5 కోట్ల రూపాయల వరకు రుణం ఇప్పించడానికి నేను ముందుకు వస్తానని హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వృత్తులను కాపాడాలి. ఈ వృత్తుల్లో గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న అయినటువంటి ఒక పరిశ్రమను మనం నిలుపుకోవచ్చు. దానికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయించి మనము మన యొక్క యువకులకు ఇది చాలా అవకాశంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలానే చాలా సంతోషము, మహిళా సోదరీమణులు మంచి సంఖ్యలో వచ్చినారు. మహిళలకు బాగా ప్రాముఖ్యత ఇవ్వాలి. మహిళల్లో నైపుణ్యత ఎక్కువ ఉంది. బీసీ మహిళల్లో మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా ముందుకెళ్తే వాళ్ళలో కూడా మంచి నాయకత్వం వస్తుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. కానీ ఇవాళ వేదిక మీద అందరూ మగవాళ్ళే ఉన్నారు. ఒక లేడీ కూడా పాపం నిలబడింది. ఆమె కూర్చుంది, జనరల్ సెక్రటరీ. ఇప్పుడు కూర్చున్నాం జనరల్ సెక్రటరీ. నేను కోరుకునేది ఏంటంటే ఈ వేదిక మీద కనీసం 50% మహిళలు కూడా ఉండాలని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. మహిళలు అంటే మనము మహాలక్ష్మిగా భావించాలి.
మహిళలను బాగా గౌరవించాలి. కాబట్టి మనం బీసీలలో మనకు ఎంపీటీసీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళని రాణించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది ఏంటంటే మనలో నైపుణ్యత ఉన్నది, కానీ విద్య అనేటువంటిది చాలా వెనుకబడి ఉన్నాం. నైపుణ్యత ఉంది. నిజంగా చెప్పాలంటే చేనేత కార్మికుడు, సామాన్యమైన చేనేత కార్మికుడు తన యొక్క చేయకున్నటువంటి నైపుణ్యం వల్ల అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి ఒక చీరను నేయాలి పెట్టినటువంటి శక్తి చేనేత కార్మికులు ఉందని మీకు మనం చేస్తా ఉన్నాను. నైపుణ్యత చాలా ఉన్నది. స్కిల్ రాబోయే యుగము స్కిల్ డెవలప్మెంట్. ఏ ఉద్యోగమైనా ఏ పరిశ్రమైనా నిర్మాణం కావాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. మనం వివిధ చేతులతో ఉన్నారు. కమ్మరితో చూస్తున్నాం. మనం కుండ తయారు చేస్తుంటే ఒక ఇంగ్లాండ్ అతను విదేశాంగ మంత్రి, ఆయన హైదరాబాద్ వచ్చినాడు ఒకసారి. ఆయన ఈ కుండ తయారు చేసేటువంటిది చేయితోటి అతను కుండ తయారు చేస్తుంటే అతనికి అది అర్థం కాలేదు. ఇదేమిటి అసలు, హౌ ఈజ్ క్రియేటింగ్ ది స్కిల్ అంటే మన సామాన్యమైనటువంటి ఒక కుమ్మరి దగ్గర ఉన్నటువంటి ఒక స్కిల్ కానీ, చేనేత కార్మికులు ఉన్న స్కిల్ కానీ అనేక మందికి అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ స్కిల్ను డెవలప్ చేయడానికి అది నేను తప్పకుండా ఈ వివిధ చేతులతో వాళ్ళకి నేను తెలంగాణలో ఒక విశ్వవిద్యాలయ రూపంలో వాళ్ళకు ఒక శిక్షణా కేంద్రాన్ని నిర్మాణం చేస్తున్నా అని నేను మీకు హృదయపూర్వకంగా నిర్మాణం చేస్తున్నాను. వేలాది మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళను మంచి పారిశ్రామికవేత్తలుగా నిర్మాణం చేయొచ్చు. ఇది వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దాన్ని ఏర్పాటు చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తున్నానని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలా అవసరమైనటువంటిది ఎంఎన్ రావు గారు చెప్పినటువంటి విషయం కూడా. ఈ విద్య ఏదైతుందో ఈ విద్యలో ఇవాళ ఎంఎన్ రావు గారు ఇవాళ అందరితో సమానంగా వారు ఇంత సమానంగా ముందుకెళ్ళి మాట్లాడే శక్తి ఉందంటే వారికి విద్యకు ఉన్నటువంటి ఒక నేర్పుతామని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఇవాళ ఇక్కడ రాజుగారు ఉన్నారు, కింద కూర్చున్నారు. ఆయన ఎస్సీ ప్రొటెక్షన్ యొక్క నాయకుడు. ఎస్సీలో ఉండి చాలా కష్టపడుతున్నాడు రాజుగారు. అంటే బాగా చదువుకున్నాడు, ఎస్సీలో ఉండి కూడా బాగా చదువుకున్నాడు. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళను అంటే ఈ విధంగా మన యొక్క బీసీలలో విద్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తే మనం చాలా అభివృద్ధి పదంలో వచ్చే అవకాశం ఉంది. మహాత్మా పులేని దానికి ఆదర్శంగా తీసుకోవాలి. మహాత్మా పులే మనకు చక్కటి ఆదర్శం. శ్రీమతి సావిత్రిబాయి పులే మనకు చాలా చక్కటి ఆదర్శం. ఎందుకంటే వాళ్ళు ఆ కాలంలోనే విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినారు. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్య గడపడం చాలా ముఖ్యం. అందుకనే మనం తప్పకుండా మన యొక్క బీసీ హాస్టల్స్ కానీ లేక బీసీలకు రావాల్సినటువంటి ఒక విద్యలో వచ్చేటువంటి స్కాలర్షిప్లో కానీ మనం ఇంకా ఎక్కువ కృషి చేయడానికి నేను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బీసీలో ఉన్నటువంటి ఒక స్కాలర్షిప్ల విషయంలో అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకునే స్కాలర్షిప్లు వస్తాయో అవి నేను తప్పకుండా డబుల్ చేయించడానికి నేను తప్పకుండా కృషి చేస్తున్నానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు మనకు అతి ముఖ్యమైన కార్యక్రమం రాజకీయ చైతన్యం. ఇప్పటిదాకా దేవేందర్ గౌడ్ గారు విషయమంతా కూడా అదే చెప్పినారు. ఏంటంటే రాజకీయ చైతన్యం అనేది, సామాజిక చైతన్యం అనేది బీసీల్లో చాలా అవసరం. ఇంతమంది ఉండి అంటే ఇప్పటికి కూడా అనేకమైనటువంటి కులాలు చాలా సంఖ్యలో ఉండి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ యొక్క గడప ఎక్కినటువంటి కులాలు దాదాపుగా 62 కులాలు ఉన్నాయంటే ఇది చాలా సామాజికమైనటువంటి అసమానతాన్ని నేను కొడతా ఉన్నాను. సామాజిక న్యాయం చాలా అవసరం. అందరికీ ఈ ప్రజాస్వామ్యం యొక్క లాభాలు లభించాలి. అందుకనే నేను తప్పకుండా ఈ బీసీకి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంటు కమిటీ ఉంది, బీసీ పార్లమెంట్ కమిటీ,
ఆ బీసీ పార్లమెంట్ కమిటీకి నేను నేషనల్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఒక కమిషన్కు ఏ విధమైనటువంటి ఒక స్టాట్యుటరీ పవర్స్ ఉన్నాయో అలాంటి అధికారాలు ఆ బీసీ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వాలని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా అని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. కనీసం మనకు ఎస్సీ ఎస్టీకి ఉన్నటువంటి ఆ యొక్క స్టాట్యుటరీ పవర్స్ వచ్చినట్టయితే మనకి ఇంకా బాగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుంది, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్లో చాలా చోట్ల ఇప్పటికి కూడా ఇక్కడ కూడా బీసీలకు రావాల్సినటువంటి ఒక ఏదైతే 27% రిజర్వేషన్ ఉందో ఆ 27% రిజర్వేషన్ ఇవి ఎక్కడ కూడా ఇవి మనకు సరైన విధంగా లబ్ధి రావడం లేదు. నేను కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అందరు సీఎంటీలో పిలిచి మీటింగ్లు పెట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు 6 నెలలు నింపాలని నేను ఆదేశాలు ఇచ్చినా అని మీకు ఈ సభాముఖంగానే మనం చేస్తా ఉన్నాను. అలానే ప్రతి పబ్లిక్ సెక్టార్ యూనిట్లో బీసీ సంఘాల యొక్క గుర్తింపు చాలా అవసరం. గుర్తింపక వాళ్ళకు సరైనటువంటి ఒక ప్రమోషన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివి ఏవైనా మీరుంటే నా దృష్టి తీసుకొస్తే నేను తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్తో కానీ సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి నేను బీసీలకు తగినటువంటి న్యాయం చేకూరుస్తా అని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇంతకుముందు మన మిత్రులు తెలియజేసినారు. ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు గ్రామీణ బ్యాంక్, విజయ బ్యాంక్ లాంటి బ్యాంకుల్లో దాదాపుగా 10,000 మంది క్యాజువల్ లేబర్స్ పనిచేస్తున్నారు. మాకు 20 సంవత్సరాలైంది, రెగ్యులరైజేషన్ కాలేదు, మమ్మల్ని ఎక్కువ పని చేయించి మాకు తక్కువ జీతాలు ఇస్తున్నారని చెప్పేసి నా దృష్టికి ఇప్పుడు మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసినామని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏంటంటే ఎవరైనా కూడా సెంట్రల్ సెక్టార్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగైనా కాంట్రాక్ట్ లేబర్లో పనిచేస్తున్నా లేక ఏ ఉద్యోగం పనిచేసినా వాళ్ళ గతంలో ఉద్యోగం సి కేటగిరీలో ఉన్నటువంటి ఒక కార్మికుడికి గతంలో ఉన్నటువంటి ఒక 7,000 రూపాయలు ఉంటే ఇప్పుడు నేను దాన్ని 10,500 రూపాయల వరకు మినిమం వేజ్గా నేను పెంచినా అని మీకు ఈ సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే సి కేటగిరీ అన్స్కిల్డ్ వర్కర్. ఇదే ఏ కేటగిరీ హైదరాబాద్ లాంటిదైతే స్కిల్ వర్కర్ కానీ ఉన్నట్టయితే బ్యాంకుల్లో పనిచేసే మీ వాళ్ళు ఉంటే మీకు తప్పకుండా కనీసం 18,000కు తక్కువ ఉండకుండా ఉద్యోగాలు ఆ విధంగా వస్తాయని మీకు మనం చేస్తాను. నేను ఇది మొన్ననే నేను ఈ నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ నిర్ణయం చేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్యాజువల్ లేబర్ కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ మీ అందరికీ కూడా ఎవరికైతే రెగ్యులర్ ఉద్యోగస్తులకు కార్మికులకు వస్తున్నటువంటి ఏవైతే సామాజికమైనటువంటి భద్రత ఉందో, సోషల్ సెక్యూరిటీ ఉందో అవన్నీ కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐసి కానీ మిగతా అన్నీ కూడా మీకు కూడా సమానంగా చట్ట ప్రకారంగా లభించబోతున్నాయని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. రెగ్యులరైజేషన్ విషయంలో నేను మళ్ళీ ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి ఏ రకంగా ఈ సమస్య పరిష్కారం చేయాలనేది నేను నా వంతు కృషిని తప్పకుండా నెరవేరుస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. చాలా పెద్ద సమస్య. ఒకటి కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్లో ఒక పని మాత్రం నేను నిర్ణయం చేశాను. ఏమిటంటే ఏ కాంట్రాక్ట్ వర్కర్ అయినా ఏ ఫ్యాక్టరీలో కానీ ఏ ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కానీ పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లేబర్కు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అవుతున్నారో అతను నేరుగా ఇతని యొక్క నంబర్ రిజిస్టర్ చేసి లైసెన్స్ తీసుకొని అతని బ్యాంక్ ఖాతాలో ఆ
ఆ ఉద్యోగస్తుడు లేక ఆ యొక్క కార్మికుని యొక్క బ్యాంక్ ఖాతాలోనే ప్రతి నెల జీతం వేయాలని నేను నిర్ణయం చేస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే 5 మాసాల నుంచి జీతాలు రావట్లేదు, కొంతమందికి 3 సంవత్సరాలు కూడా జీతాలు రావట్లేదు. కానీ ఇప్పుడు అలాంటిది ఉండదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాళ్ళు కఠినమైనటువంటి జైలు శిక్ష ఉంటుందని నేను మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తా ఉన్నాను. ట్రాన్స్పరెన్సీ అనేది కార్మికులకు ఉన్నటువంటి, అలాగే వెట్టి చాకిరీ అనే విషయం కూడా వచ్చింది. వెట్టి చాకిరీ అనే దానికి ఎక్కడా తావు లేకుండా పూర్తిగా నిర్మూలన చేయడానికి, అంతేకాదు ఏ 14 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి పిల్లవాడు ఏ ఫ్యాక్టరీలో కానీ, ఏ ఉద్యోగంలో కానీ, ఏ మాల్లో కానీ, ఎక్కడ కానీ పని చేయటానికి వీలు లేదని సంపూర్ణంగా నిషేధించబడింది. ఎవరైనా అలాంటి పని చేయిస్తే వాళ్లకు 6 మాసాల నుంచి 3 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంటుందని నేను మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలందరూ స్కూల్లో ఉండాలి, పిల్లలందరూ చదువుకోవాలి. ఎక్కువ మంది పిల్లలు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ పిల్లలు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది పార్లమెంట్లో ఈ చట్టం చేయడం జరిగింది. దానికి మా యొక్క దేవేంద్ర గౌడ్ గారు కూడా వారు కూడా సమర్థించారని నేను మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తా ఉన్నాను. అంటే ఇలాంటి కొన్ని చట్టాలు చేస్తున్నాం. కానీ బీసీల విషయంలో మాత్రం రాబోయే భవిష్యత్తులో బీసీలు ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించాలంటే మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి.